ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి కూడా ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అసలు ఆ ప్రత్యేకత ఏంటి? కార్తీక పౌర్ణమి యొక్క వైభవం ఏంటి అనేది మనతో గురువుగారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు చెప్పండి కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకత. మాసములలో కల్లా చాలా పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. అనేకమైనటువంటి నోములకు కానీ వ్రతములకు కానీ ప్రసిద్ధి. సనాతనంగా మన ధర్మంలో స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప మాసము కార్తీక మాసం. ఇటువంటి కార్తీక మాసంలో ఎవరైతే సాలగ్రామములు కానీ దీపములు కానీ అదేవిధంగా స్వయం పాకములు కానీ ఇటువంటి దానములు చేసినా, దీపారాధన చేసినా, అలాగే పరమేశ్వరుడికి అభిషేకం చేసినా కూడా ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాసంలో చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా పరమ పవిత్రమైనటువంటి యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ పౌర్ణమిలో అనే కాదు, పాడ్యమ నుంచి అమావాస్య వరకు కూడా చాలా చక్కటి అత్యంత అరుదైన పవిత్రమైనటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసం. గురువుగారు కార్తీక పౌర్ణమికి ఇంకా వేర్వేరు పేర్లు ఉన్నాయని వింటున్నాము. అసలు ఇంకొక పేరు ఏముంది గురువుగారు? త్రిపురాసుర పౌర్ణమి అనే ఒక ప్రసిద్ధి. ఎందుకంటే అసురుల్ని సంహరించినటువంటి మాసముగా ఈ యొక్క కార్తీక పౌర్ణమినే త్రిపురాసుర పౌర్ణమి అని కూడా పిలుస్తారమ్మా. చాలా చాలా విశేషం. ఎందుకంటే పరమేశ్వరుడి తాలూకా అనుగ్రహం పరిపూర్ణంగా ఈ లోకంలో ఉండేటువంటి మాసమే ఈ యొక్క కార్తీక మాసము. దానికి మరొక పేరు త్రిపురాసుర పౌర్ణమి. గురుగారు అయితే కార్తీక పౌర్ణమి రోజున ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? అంటే గుళ్ళో కానీ బయట కానీ ప్రజలు ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? వారికి ఉన్నటువంటి శక్తిని బట్టి కొంతమంది త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావించి సత్యదేవుని యొక్క వ్రతాన్ని కొంతమంది ఆచరిస్తారు. కొంతమంది వారి గృహములలో ఆ మహాన్యాసపూర్వకంగా పరమేశ్వరుడికి ఏకాదశ వార రుద్రాభిషేకములు జరిపించుకుంటారు. అదేవిధంగా పసుపు కుంకుమల నోమని, అనేకమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి నోములు కానీ, లక్ష పసుపు నోమని, ఇలా స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ పౌర్ణమి రోజున చక్కగా వారి తాలూకా నియమ నిబంధనలతో శుచిగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున వారికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి సత్యదేవుని వ్రతము, రుద్రాభిషేకములు, అలాగే నోములు కూడా జరుపుకుంటూ ఉంటారమ్మా. గురుగారు అయితే కార్తీక పౌర్ణమి రోజున కానీ కార్తీక మాసంలో కానీ ఒక రోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యఫలం అంటారు. అసలు దీనికి గల వెనుక కారణం ఏదైనా ఉందా గురుగారు? అసలు ఉపవాసము అంటే అర్థం ఏమిటి? అసలు అంటే ఉపా ప్లస్ వాసము అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయములలో వాసము ఉండుట, సావాసం అంటాం. అలాగే ఇది కూడా ఉపవాసం అంటే భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమానికి దగ్గరగా ఉండడమే ఉపవాసం యొక్క విశిష్టత. ఆ రోజున చక్కగా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ మనం ఎందుకోసమైతే ఆ ఉపవాసం ఉంటున్నామో ఆ కార్యక్రమాన్ని కటిక ఉపవాసం చేయకూడదు. కాబట్టి ఆవు పాలని, పళ్ళుని ఆహారంగా తీసుకుని ఉపవాసం చేయడం చాలా చాలా శ్రేష్టమైనటువంటి దీక్ష. ఉపవాస దీక్ష అనేది భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి దీక్ష అని పేరు. కాబట్టి కార్తీక పౌర్ణమి ఏకాదశులు కూడా ఉపవాసం ఉంటాము, మంచిది. అదేవిధంగా కార్తీక సోమవారములు కూడా కొంతమంది ఉపవాసం ఉంటూ ఉంటారు. కాబట్టి సోమవారము ఏకాదశి రోజున పౌర్ణమి తిథి ఎందు కూడా ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది. ఆరోగ్యపరంగా కూడా రోజు మనం ఆహారాన్ని తీసుకుంటాం. ఒక రోజు ఆహారం తీసుకోకపోతే శరీరం మళ్ళీ మనకి కావలసినటువంటి వాటిని ఆరోగ్యపరంగా పుంజుకుని మళ్ళీ తర్వాత రోజు నుంచి మళ్ళీ అన్ని కార్యక్రమాలను కూడా మనం చేసుకోగలుగుతాం. ఇందులో ఆరోగ్య సూత్రం కూడా దాగి ఉంది. కాబట్టి ఏకాదశులు, పౌర్ణములు, కార్తీక సోమవారములు కూడా కొంతమంది ఉపవాసములు ఉంటారు. గురుగారు ఉపవాసం ఉండడం వల్ల మంచి మొగుడు వస్తారు, లేకపోతే మంచి భార్య వస్తుంది, ఇలా కొన్ని మంచి జరుగుతాయి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ గురువుగారు? అంటే అమ్మ, సంకల్పం మనం ఎప్పుడు కూడా భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం వల్ల మనకి ఏది కావాలో అవన్నీ కూడా జరుగుతాయి. మనం ఫలానాది కావాలి అని మనం అడగాల్సినటువంటి అవసరం లేకుండానే భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలని మనం ఎప్పుడైతే మనం పాల్గొంటామో అప్పుడు అందుకే మనకు సంకల్పంలో ధర్మార్థ కామితార్థములు, ఎందుకంటే ధర్మమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. కామితార్థములు కేవలం వివాహం ఒకటే కాదు కదా, సంతానం, చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కూడా ప్రసాదంగా మనకు అందించేటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి అది ఒకటే కాదు. కాబట్టి భర్త రావడం కూడా మంచిదే, కానీ ఆ భర్త రావడంతో పాటు అన్యోన్యత,
సంతానం, అదేవిధంగా దాంపత్య జీవితం చక్కగా ఉండుట, ఇవన్నీ కూడా ఆ భగవద్ అనుగ్రహంతో కలుగుతాయి. అందులో ఏం సందేహం లేదు. కానీ ప్రత్యేకంగా ఇదే కావాలి అని మనం అడగాల్సినటువంటి అవసరం లేకుండానే మనకు అన్నీ కూడా ఇవ్వటం అనేది కూడా ఉంటుంది అని. గురుగారు అయితే కార్తీక మాసం అనేది శివుడికి చాలా ప్రత్యేకమైన రోజులు అంటారు. ఇది ఓన్లీ శివుడికి మాత్రమేనా? ఇంకా ఇతర దేవుళ్ళకి ఎవరికైనా ఉందా గురువుగారు? మనం కార్తీక దామోదరుడు అంటాం. ఎందుకంటే కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసముగా మనం భావించాలి. అందుకే మనం కార్తీక దామోదరుడు అంటారు. ఎందుకంటే విష్ణువుకి సంబంధించినటువంటి, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి రెండూ కూడా మనకి అవసరమే ప్రతి జీవికి కూడా. ఎందుచేతంటే మీకు నిద్ర కావాలా, తెలివి కావాలంటే మనం నిర్ణయించుకోలేం. నేను ఎప్పుడు పడుకునే ఉంటానండి అంటే కుదరదు. నేను ఎప్పుడు తెలివిగా ఉంటానంటే కూడా కుదరదు. కాబట్టి రెండూ కూడా సమానంగానే ఉండాలి. కాబట్టి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసము, శివకేశవులిద్దరూ కూడా అనుగ్రహాన్ని పొందేటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసం. కాబట్టి పరమేశ్వరుడికి, కేశవుడికి కూడా ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. అందుకే కార్తీక దామోదరుడు అని అంటాం మనం. గురువుగారు కొంతమందికి నోములు ఉంటాయి, అది కార్తీక పౌర్ణమి రోజున తీర్చుకుంటారు. అలాగే మరి కొంతమందికి నోముల ఆచారం ఉండదు. మరి లేని వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి పుణ్యఫలం దక్కుతుంది గురుగారు? చాలా వరకు కూడా అనాదిగా పూర్వీకుల నుంచి కూడా కేదారేశ్వర వ్రతం అని చేస్తుంటారు. అలాగే త్రినాథ మేళ అని కొంతమంది చేస్తూ ఉంటారు. వారికి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయంగా వారి తల్లిదండ్రులు అలా అనాదిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఆచరిస్తున్నారు. తద్వారా మంచి ఫలితాలని పొందుతున్నారు. ఆ అలవాట్లు లేని వారికి భగవంతుడికి సంబంధించినటువంటి ఆలయానికి వచ్చి ఏదైతే కార్తీక పౌర్ణమి తిథి కింద కానీ లేక ఈ నెల రోజులు కూడా ఆలయంలో దీపారాధన చేయటం వల్ల మనం చెయ్యలేకపోయామనేటువంటి భావనని వదిలిపెట్టి మంచి పుణ్యాన్ని, ఫలితాన్ని మనం పొందుతాము. అందుకే మన సంవత్సర కాలము కూడా మనం నిత్యం దేవాలయానికి ఒకవేళ రాలేకపోతే ఆ ఫలితం మనకి కావాలి అని అనుకుంటే కార్తీక పౌర్ణమి ఒక్కరోజు కూడా 365 రోజులు రాలేం. కాబట్టి 365 ఒత్తులు వెలిగించి రోజుకు ఒక ఒత్తు చొప్పున ఆ పుణ్యాన్ని మనం సంపాదించడం కోసం స్త్రీలందరూ కూడా 365 ఒత్తులు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున. అది ఒకవేళ ఆ నోములు అలవాట్లు లేకపోయినా, లేకపోతే ఆచారం లేదంటారు చాలా వరకు చాలామంది. కాబట్టి ఆచారం లేనటువంటి వారందరూ కూడా ఆలయానికి వచ్చి ఆలయంలో జరిగేటువంటి అన్ని ఉత్సవాల్లో కూడా పాల్గొనవచ్చు. అందులో ఏమీ ఆచారంతో సంబంధం లేదు. దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొనవచ్చు. ఆ విధంగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు గురుగారు. తెలుసుకున్నాం కదా కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత, అలాగే దాని వైభవం. ఎవరైతే 365 రోజులు గుడికి వెళ్ళలేరో ఆర్ఎల్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్క కార్తీక మాసం రోజున, ఒక్క కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించినచో వాళ్ళకి ఎంతో మంచి పుణ్యఫలం దక్కుతుందని గురువుగారు మనతో తెలియచేశారు. అలాగే కార్తీక మాసంలో ఒక్కరోజు ఉపవాసం ఉన్నా కూడా అది ఎంతో పుణ్యఫలం అని చెప్పి కూడా మనకు తెలియజేశారు. ఇది కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత.